హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రైస్ వండటం, అన్నం వండటం గురించి చూద్దాం. అన్నం వంటంలో ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు. బట్ మనం ఈరోజు స్పెషల్ ఐటెం కింద చిట్టుడుకు నీళ్ళు అసలు అంటే ఏంటి, ఎలా చేయాలి, ఆ చిట్టుడుకు నీళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. రైస్ని గిన్నెలో తీసుకుని వాటర్లో నానబెట్టాం. జనరల్గా వాటర్లో నానబెట్టడం వల్ల ఈజీగా ఉడుకుతుంది. మోరోవర్ గ్యాస్ అనేది తక్కువ అయ్యే ఛాన్స్. రెండు లేక 3 సార్లు వాటర్తో ఇలా బియ్యాన్ని శుభ్రం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎసరేయాలి. సో బియ్యంలో తగినంత వాటర్ పోస్తూ, చిట్టుడుకు నీళ్ళ కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే మనకి ఈ బియ్యానికి యాడ్ చేస్తాం. బియ్యానికి సరిపడా వాటర్ అంటే ఒక గొట్టం బియ్యానికి 2 గొట్టాలు మినిమం వాటర్ పోస్తాం. ఇంకా మెత్తగా కావాలంటే 200 గొట్టాలు. సో ఆ రకంగా యాడ్ చేస్తాం. మనకి చిట్టుడుకు నీళ్ళు కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది మనం తీసుకున్నాం. అన్నం ఉడకబోతుంది, ఉడుకు పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఏదైతే వాటర్ పైన తేలుతూ ఉందో ఆ వాటర్ని చిట్టుడుకు, నథింగ్ బట్ ఉడకబోతుంది కాబట్టి చిట్టుడుకు. ఉడికిపోయి పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చేది గంజి. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకనే మన నేమ్ కూడా చిట్టుడుకు నీళ్ళు అన్నారు. చూడండి, చిట్టిగా ఉడుకుతుంది చూసారా అది, కాబట్టి చిట్టుడుకు. ఆ వాటర్ని మనం సేకరించి దానిలో లైట్గా పంచదార యాడ్ చేసుకోవడం ద్వారా చిట్టుడుకు నూనెను మనం తయారు చేసుకుంటాం. అలా లైట్గా ఉడుకుతున్నట్టు స్టార్ట్ అయిన తర్వాత పై వాటర్ని బియ్యం రాకుండా సపరేట్ చేసుకుని చిట్టుడుకు నీళ్ళని మనం సపరేట్ చేసుకుంటున్నాం. మనం బియ్యంలో వాటర్ ఎక్కువగానే పోసాం కాబట్టి మనకి వాటర్ ఉడకడానికి, బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ ఉంటుంది. ఒకవేళ ఈ నీళ్లు తీసేసిన తర్వాత నీళ్ళు సరిపోవు అనిపిస్తే అప్పుడు ఎలాగో మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి బియ్యం ఉడకటానికి నీళ్ళు సరిపోవు అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో మనకి చిట్టుడుకు నీళ్ళు రెడీ. దీనికి మనం కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుని హ్యాపీగా చిట్టుడుకు నీళ్ళని ఎంజాయ్ చేయొచ్చు. మా చిన్నప్పుడు ఆదివారం మా అమ్మ అన్నం వండేప్పుడు ఈ చిట్టుడుకు నీళ్ళు సపరేట్ చేసి మా అందరికీ ఇచ్చేది. నాకు చాలా బాగా గుర్తు. ఆ టేస్ట్ కూడా ఇప్పుడు గుర్తుంది నాకు. చిట్టుడుకు నీళ్ళ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఒక్కసారి దాన్ని తాగటానికి అలవాటు పడితే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు అన్నం చిట్టుడుకుతూ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కూడా. అంత టేస్ట్ ఉంటుంది. చిట్టుడుకు నీళ్ళ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఈ చిట్టుడుకు నీళ్ళు తాగటం వలన ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి ఈ వాటర్ ఇవ్వటం వల్ల తక్షణ శక్తి వచ్చి వాళ్ళు యాక్టివ్గా అయ్యే ఛాన్స్ ఉంది. మోషన్స్ అవుతున్న వాళ్ళకి అవి నివారించడానికి, నీరసంగా ఉంటున్న వాళ్ళకి అది నివారించడానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అప్పట్లో డాక్టర్లే చెప్పేవాళ్ళు, చిట్టుడుకు నీళ్ళు ఇవ్వండి, చిట్టుడుకు నీళ్ళు ఇస్తే అంతా కుదిరిపోతుంది అని.
ఇప్పుడంటే మనం కుక్కర్లో వండుకుంటున్నాం. చిట్టుడుకు నీళ్ళు అసలు ఎలా ఉంటాయి, అసలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ జనరల్గా ఎటువంటి సమస్య వచ్చినా సరే, వాతం నొప్పులకు కానీ, కళ్ళు తిరగటం, ఇటువంటి ఏ సమస్యకైనా చిట్టుడుకు నీళ్ళు అనేవి చాలా ఫేమస్. మధ్య మధ్యలో ఈ రైస్ని ఈ విధంగా కలిపెట్టడం వల్ల ఉడుకుతున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఈ ఇత్తడి గిన్నెలో హీట్ అనేది అన్ని వైపుల నుంచి సమానంగా వస్తుంది కాబట్టి ఉడకటం కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మనకి అడుగంటకుండా కలిపెడుతున్నాం. మరోవర్ రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ఇది చిట్టుడుకు నీళ్ళు తయారు చేసే విధానం. అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుందని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ